శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. నువ్వు నా కొడుక్కి జన్మనిస్తానని చెప్పావు. ఆ మాట సంవత్సరం తిరిగేలోపు నిలబెట్టుకోవాలే మనవరాలా. కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా వర్ధిల్లు. నీ భర్త, నీ సంతోషం, నీ జీవితం ఇప్పట్నుంచి అంతా నీ చేతుల్లోనే ఉంటాయే. జాగ్రత్త. సహస్రా, పాల గ్లాస్ తీసుకోమ్మా. సహస్ర, పదమ్మా. పద్మాక్షి, దానికన్నీ చెప్పావా? ఈ కాలం అమ్మాయిలకి అన్నీ చెప్పాలా? వాళ్ళకి తెలుసులేమ్మా. ఆల్ ది బెస్ట్ సహస్రా. సహస్రాన్ని కన్విన్స్ చేస్తూ లక్ష్మి విషయం జాగ్రత్తగా చెప్పాలి. లక్ష్మమ్మ, ఏటమ్మా చీకట్లో ఏడ్ చేస్తున్నావు? ఒకవైపు నీ జీవితం నాశనం చేసుకుంటూ ఇట్ట చీకట్లో బాధపడుతూ నీ ప్రేమని, నీ ఇష్టాన్ని, నీ కన్నీళ్ళని ఈ చీకట్లోనే కలిపేస్తున్నావా? ఏటమ్మా ఇది? పండు, నేను చీకట్లోనే ఉన్నాను, చీకట్లోనే ఉంటాను. అదే అందరికీ మంచిది. చీకటికి శూన్యంకి తేడా ఏటుందమ్మా? ఏదైనా నువ్వు చేతులతో చేసుకుంది కదమ్మా ఇదంతా. కళ్ళు మూస్తే కనపడేది చీకటి, కన్ను తెరిస్తే కనిపించేది వెలుగు. ఇంకా వెలుగులోకి వెళ్ళే అదృష్టం రాలేదు పండు. ఇంకా నేను చీకట్లోనే కలిసిపోతానేమో. ఏటమ్మా మాట? దయచేసి అలా మాట్లాడకమ్మా. నువ్వు బాధపడకమ్మా. నీకోసం విహారి బాబు నీ జీవితంలోకి వెలుగుని తీసుకురావాలని చూస్తాను. నా జీవితంలో వెలుగు రావాలి, నేను వెలుగులోకి రావాలి అని ఏ కోరిక లేదు పండు. నేను ఎలా ఉన్నా విహారీ గారు ఆనందంగా ఉంటే అంతే చాలు. నువ్వేమో విహారి బాబు ఆనందాన్ని కోరుకుంటున్నావు, ఆయనకి న్యాయం చేయాలని చూస్తాను. న్యాయమా? అవునమ్మా. ఈరోజు విహారి బాబు సహస్రమ్మ శోభనం కదా, అక్కడ సహస్రంకి విహారి బాబు నిజం చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. ఏంటి పండు నువ్వు అంటున్నది? అవునమ్మా, విహారి బాబు సహస్రంకి నిజం చెప్పాలని నాతో అన్నారు. సహస్రమ్మకి నిజం తెలిస్తే ఇప్పటి వరకు నేను విహారీ గారు పడిన కష్టం అంతా వృధా అయిపోతుంది. సహస్ర, కార్యం చెడగొడితే తనకేం వస్తుంది? లక్ష్మి అలా అబద్ధాలు ఆడదు. ఏ యమునా, నువ్వు దాన్ని వెనకేసుకురాకు. నానమ్మా, తను చెప్పినట్లు నిజంగా దొంగ ఇంట్లోకి వచ్చుంటే? వచ్చే అవకాశమే లేదు విహారీ. అత్తయ్య, ఒకసారి చూద్దాం. రే పండు, ఒకసారి అంతా వెతకరా. అలాగే బాబు. రారా రా. దొంగ వీడే. దొంగ ఏదవా, దొంగ ఏదవా.
ఇదిగోండి దొంగ దొరికాడు. లక్ష్మి నాటకాలు ఆడింది అన్నారుగా, ఇదిగోండి సాక్ష్యం. నేను దొంగని కాదు. ఇంత రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి నువ్వు దొంగన కాదంటే ఎవరు నమ్ముతారా? నేను దొంగతనం చేయడానికి రాలేదండి. మరి దేనికొచ్చావు? ఈ లక్ష్మి నన్ను రమ్మని పిలిస్తే వచ్చాను. రేయ్, సార్, రేయ్, ఎందుకు నన్ను కొడుతున్నారు? నోటుకొచ్చాడు వాడితే నిన్ను నరికేయాలి. కొడతారేంటండి? ఈ లక్ష్మి నన్ను రమ్మంది. ఇతను అబద్ధం చెప్తున్నాడు. వీడెవడో తప్పించుకోవడానికి ఇలా చెప్తున్నాడు. కాదండి, నేను చెప్పేది నిజం. రేయ్, నిన్ను విహారీ ఆగు.